ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే ఒక 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. రూల్స్ చెప్పలేదని మళ్ళీ నన్నేమనక. అది డైరెక్ట్ గా దాటితే 6, స్టెప్ వెళ్తే 4, పోల్ దాటితే 2D. ఏ పోలు? రామచంద్ర, ఇడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతే ఇక మొదలెడదామా? ఓకే. హెడ్సా టైల్సా? హెడ్స్. హెడ్సే ఎలా పెట్టినా తీ. బౌన్సర్ ని లోవర్ కట్టేసి కొడితే 6, అక్కడ వెళ్ళి పడుద్ది. ఏరా రే, ఉన్నది ఇద్దరమే, స్లో కొట్టు. ఓకే ఓకే, బాగా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతుంది. వీడికి జలకెత్తాం. రే ఒక నిమిషం ఆగు. ఈడొకడు ఆత్రం ఎక్కువ మూత్రం తక్కువ, స్పెట్స్ పెట్టుకోనిరా. ఇప్పుడే అరే స్లోగానే కొట్టారా? చెప్తా ఇడి పని. ఎందుకురా నీ వేస్ట్ బతుకు? ఎంత దూరం కూడా పరిగెట్టలేవా? ఉరుకు బాల్ పట్టుకోరంటే కప్పలు పట్టుకుంటున్నాడు అదవా. అరే స్లోగా కొట్టమన్నాను కదరా. పోరా జంబలాడు గుమ్మియా, బౌలింగ్ ముందు. చాలా సార్లు చెప్పా. ఎందుకు వచ్చావురా? మట్టి తోడవడానికి వచ్చావా? సర్లే స్లోగా ఆడు, ఎవరికైనా తగిలితే బాగోదు. గుండు గులాబ్ జామ్ అయిపోయి ఉంటది. ఇలాంటప్పుడే అడుగు ఆచి తూచి వెయ్యాలి. జంపు రోయ్. బతుకుంటే బ్యాటింగ్ గ్రిప్లు వేసుకున్నాను బతుకుతాను, కానీ ఇంకోసారి బ్యాటింగ్ మాత్రం చేయను. అన్నా ఏమైందన్నా? మనిషినయ్యా. అయ్యి బాబోయ్, అందరూ చుట్టుముట్టేశారు, చంపేస్తారేమో. ఏదో పారిపోయాడు. అన్నా వదిలేండి అన్న. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. చెప్తా, ఇటు పని చెప్తా. ఆడికి లవర్ లేదు, లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. సో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వాడి సంగతి చెప్తా. పేరేం పెడదాం? క్రియేట్ చేస్తే అయిపోద్ది. ఇప్పుడు మొదలవుద్ది అసలైన గేమ్. ఈ పాటికి మా బావగాని చెదకొట్టి రేవిడ్స్ ఉంటారు. రిలాక్స్ అవుదాం. ఏంటది మెసేజ్ వచ్చింది? కింగ్ లెస్ క్వీనా? ఎవరై ఉంటారబ్బా? సర్లే యాక్సెప్ట్ చేద్దాం. ఏంటిది? ఏదో నోటిఫికేషన్ వచ్చింది. ఏదో అప్పుడే యాక్సెప్ట్ చేసాడు. కరులో ఉన్నట్టున్నాడు. ఈడుకుంది. మావా, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నేను ఒక అమ్మాయి ఫాలో అవుతుందిరా. అవునా? నిజమా? షాక్ అయ్యావా? అవును మావా, కింగ్ లెస్ క్వీన్ అంటారా? నమ్మకో. అవన్నీ నమ్మేవంటే నువ్వు నీ ఫేస్ లాగా ఏదో కనాలేసి బతకాల్సి వస్తుంది. కాదురా, అక్కడ కింగ్ లెస్ క్వీన్ అంటే కింగ్ లేడని అర్థం. ఏం చేద్దామంటావు మరి? బా నీకు బ్రెయిన్ ఉంది కానీ అందులో గుజ్జు లేదురా. కింగ్ లేడు, క్వీన్ ఒకరితే ఉంది అంటే ఏంటి? నేనే కింగ్. అర్థమైందా? ఎందుకు వచ్చిందిలే కానీ
నమ్మినట్టు యాక్ట్ చేద్దాం. అరే నువ్వు షాక్ అయ్యే విషయం ఒకటి చెప్పమంటావా? ఆ అమ్మాయి నాకు మెసేజ్ చేసింది. కన్ఫర్మ్ నీకు సావే. నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుందిరా. నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఎందుకురా? నీకేం తేడా అనిపించట్లేదా? లేదే, కొంచెం కూడా. జిప్పేసుకోలేదు బా. అది కాదురా, ఒక అమ్మాయి నేను ఫాలో కొట్టడం ఎక్కువ, అలాంటిది మెసేజ్ చేసింది. బాగా ఆలోచించు. ఏమో నన్ను దూరం నుంచి చూసి ఇష్టపడిందేమో. ఈ మధ్య రీల్స్ కూడా చేస్తున్నా కదా, నేను పొన్న పెట్టిన వీడియోకి 100 వ్యూస్ వచ్చినాయి. అది చూసి ఇష్టపడిందేమో, ఎవరికి తెలుసు? ఏదో ఒకటి చెప్తావు పద్దాగా సోది. అయితే వెళ్ళి అదేరా ఇంటికి వెళ్ళి చాట్ చేసుకో. సరేరా, ఉంటా మరి. నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. వెళ్ళు, ఇంటికి వెళ్తా. ఇంటికి వెళ్ళి చెప్తా నీ పని. సప్న గొద్యమ్మ అయితే హాయ్, ఎవరండి? నేను మీకు తెలుసా? నేను మీకు తెలియదండి. కానీ మీరు నాకు తెలుసు. హౌ హౌ? మీ రీల్స్ చూస్తాం వల్ల మీరు నాకు తెలుసు. సో నేను మీకు తెలీదు. ఈ ఎవరి పాటికి నాకు ఫోన్ చేయాలి. చేసాడు. హలో బావా. చెప్పరా. చెప్పానా? నేను చెప్పానా? ఏం చెప్పావు? నా రీల్స్ చూసే నన్ను ఇష్టపడిందని చెప్పానా? ఇప్పుడు అదే చెప్తుంది. ఎరా మా ఎందుకో నాకు ఇవన్నీ ఫేక్ అనిపిస్తుందిరా. ఫేక్ లేదు, గీక్ లేదు, ఫోన్ పెట్టా. అంతేలే, ఇప్పుడేగా స్టార్ట్ అయింది. ఉంటుంది ఉంటుంది. ఇంకేం ఇష్టం? మీ రీల్స్ అంటే నాకు ఒక్కొక్క చాలా రీల్ ఇష్టం. ఒక్కో డైమండ్లా ఉండదు. చే, నా రీల్స్ నాకే నచ్చు, తినకలా నచ్చినాయిగా. అవును, నా రీల్స్లో మీకు ఏమంటే ఇష్టం? అసలు మీ వాయిస్, మీ పర్సనాలిటీ. పర్సనాలిటీయా? నాకా? ఏదో అట్లా. అమ్మో వద్దులే, ఎక్కువ లాగినంటే దొరికిపోతా. అవును, నువ్వు ఏ కాలేజ్? నేను మీ కాలేజ్లే. నేను సి కాలేజ్. అవును, నువ్వు ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. మరి శనగలో ఉంది, ఏదో వేసాము. చూస్తాడు ఇన్స్టాగ్రామ్ చూస్తాడు, వారికున్న స్నేహితులు. హలో బావా. చెప్పరా. ఇప్పుడు మెసేజ్లు బాగా ఎక్కువైపోతున్నాయి. టెక్స్ట్ మెసేజ్లు కూడా బాగా ఎక్కువైపోతున్నాయి బావా. అన్లిమిటెడ్ ప్యాక్ ఏమైనా ఉంటుంది? ఉంటుంది. సాయంత్రం షాప్ దగ్గరికి వచ్చి అన్లిమిటెడ్ ప్యాక్ ఏం చేద్దాం బావా? ఇంకో డౌట్ రా. ఏంట్రా? ఏం లేదు బావా, మెసేజ్లు ఎక్కువైపోతున్నాయి కదా, స్టోరేజ్ ఎక్కువైపోతుంది. ఎక్స్ట్రా జీబీ ఏమైనా ఉంటుంది? ఎక్స్టెండ్ జీబీ ఏంట్రా? అరే అదేరా, ఫోనోడు ఏదో ఇస్తారు, ఎక్స్ట్రాడినరీ ఎక్స్టెండబుల్ ఏదో ఉంటుంది కదా, అది ఉందా? అర్రే బుర్రందా నీకు? ఊకా తిడతామంటే బావా, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు అడగడానికి? చెప్పొచ్చు కదా. సో నీకు తెలియదురా, ఏలు ముద్ర ముంజువి. దానికి దీనికి సంబంధం ఏంటి? మళ్ళీ చదువుకుంది ఇంజనీరింగ్, మళ్ళీ అందులో సిఎస్సి. బుర్రందా నీకు? ఫోన్ పెట్టి మింగు, మమ్మల్ని తప్పడానికి ఫోన్ చేస్తావు. బావా హట్ అయినట్టున్నాడు, సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. పిల్ల తగిలిన కాడ నుంచి పిచ్చెక్కినట్టుంది పిచ్చనా కొడుక్కి. మనకు బోల్డ్ వన్లు ఉన్నాయిలే. A few moments later. హలో బావా. చెప్పరా. ఏం అయ్యే పనుల్లో కనిపెట్టలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. ఎందుకు 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 ఇవన్నీ? బాగానే ఉన్నావు కదా, బాగానే చేసుకుంటున్నావు కదా. అరే అది కాదురా, ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా బావా. అది చెప్పు ముందు. ఎందుకు సొంతంతో ఏదైనా ఐడియా ఇవ్వు. ఒక్క ఐడియా రా, ఒక్కటి రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. సర్లే ఊరుకో ఏడవకు, చెప్తాలే. చెప్పరా ప్లీజ్ రా. అవన్నీ చెప్పేది ఏం లేదు కానీ ఫోన్ చేసి చెప్పే. ఫోన్ పెట్టా నువ్వు. యాదవ్వాలి రొట్టెదరా. ఇవాళ చాలా పని ఉంది. ఈసారి నక్కి కాదు, తొక్కుకుంటూ పోవాలి. సాయంకాలం. హాయ్. హలో నీతో విషయం చెప్పాలి. చెప్పు. నువ్వేం అనుకోకూడదు మరి. నేనేం అనుకోను, చెప్పు. లేదు, నువ్వు అనుకుంటావు, నేను చెప్పను. అరే పర్లేదు, చెప్పు. నీకు విషయం చెప్పాలంటున్నా, నువ్వేం అనుకోకూడదు అంటున్నా. నా మనసులో ఏముందో నీకు తెలియట్లేదా?
నువ్వు ఎన్నిసార్లు తడబడుతున్నా చెప్పు, నేనేం అనుకోని అంటున్నా. నా మనసులో ఏముందో నీకు అర్థమైతలేదా? ఏ జానే జిగర్ బంజారా హిల్స్ అల్లుడు. The next day. హే నాకు టీఎఫ్ఏ బానిస హరి అని ఎవరో మెసేజ్ చేశారు తెలుసా? చెత్తనా. ఇంకా 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 ఏమన్నాడు అసలు? చెప్పు. ఏ లేదు. రిక్వెస్టా? నువ్వు యాక్సెప్ట్ చేసావా? నా మనసులో నువ్వు ఉండగా ఇంకొకరిని ఎలా యాక్సెప్ట్ చేస్తా చెప్పు? సరే కానీ వాడిని అసలు యాక్సెప్ట్ చేయకు. వాడికి లేని అలవాటు అంటూ లేదు. సిగరెట్, మందు, అమ్మాయిలు చాలా అలవాట్లు ఉన్నాయి. అసలు ఆడు క్లాస్కి వస్తాడని క్లాస్లో కూర్చోడు ఎప్పుడు. అంటే ఆడది కనపడంగానే మొగోళ్ళు మానవత్వం చచ్చిపోద్ది. అసలు నేను ఆయన ఎందుకు వదులుకోలేకపోతున్నానంటే చిన్నప్పటి నుంచి అన్న ఫ్రెండ్ కాబట్టి భరిస్తూ వచ్చాను. నువ్వు ఒక్క మాట చెప్పు, కట్ చేసేస్తానండి. ఈడబ్బా వద్దులే కానీ డీపీలో అయింది చాలా మంచోళ్ళ ఉన్నాడు కదా. ఆడు మంచోడా? ఆడిని మంచోడు అన్న వాళ్ళందరూ ఈరోజు రోడ్డు మీద అడుక్కు తింటున్నారు. అసలు బండి సైలెన్సర్ మీద ఆమ్లెట్లు వేసుకునే ఎదవ, కట్రాయర్ మీద ఒడియాలు ఎండబెట్టుకునే దైద్యుడు ఆడిని పట్టుకొని మంచోడు అంటావండి నువ్వు? చిచి. సరేలే, ఆడి గురించి మనకి ఎందుకులే కానీ చెప్పు, ఇంకేంటి విశేషాలు? నువ్వే చెప్పు. లేదబ్బా నువ్వే చెప్పు. అది ఒకసారి అది ఓ ముద్ది వచ్చగా. అమ్మో ముద్ద, ప్రెగ్నెంట్ అయిపోతానేమో. అమ్మో అయితే వద్దులే, ఒకసారి వీడియో కాల్ చేయొచ్చుగా. బాబాయ్ చాలా దూరం వెళ్ళిపోతుంది. సర్లే, మా అమ్మ పిలుస్తుంది, తర్వాత మాట్లాడితేనే ఓ అత్తయ్య వీళ్ళు పర్లేదు, తర్వాత మాట్లాడు. One day later. నువ్వు నన్ను మోసం చేసి ఉండొచ్చు, కానీ ఏదో రోజు నేను నిన్ను మోసం చేసే రోజు వస్తుంది. కానీ ఆ రోజు నువ్వు చేసిన తప్పు నేను చేయను. జై ఆటో వాలా. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. అరే మనం ఇక్కడ రోజు క్రికెట్ ఆడడానికి వస్తున్నాం, కానీ క్రికెట్ ఆడట్లేదు. ఏంటోరా టైం పాస్ అయిపోతుంది. కాకపోతే బ్యాట్ పట్టుకో. అమ్మా, అరే మర్చిపోయా. అరే ఎవరికి ఇంగ్లీష్ కుయినట్రా మెసేజ్ చేసింది. A few moments later. The next day. ఏంటిది? సర్లే, ఇడే స్టేటస్లు పెట్టాడు చూద్దాం. ఈ ఎదవేంటి 3 స్టేటస్లు లవ్ ఫెయిల్యూర్ స్టేటస్లు పెడుతున్నాడు. తింగరాదవా. నీ అందమంతలు ఇదిగో నీకు విషయం తెలుసా? నన్ను గ్రౌండ్లో మా వాడు పరిగెట్టించాడని చెప్పి ఆడి చేతి 3 చెరువులు నీళ్ళు తాగెత్తినా. నాకు బకెట్ నీళ్ళైనా పెట్టేవారా? మళ్ళా నవ్వు చూడు, కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టు. అది తెంగరదవా. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అమ్మాయిలా మాడితే ఆ నిజంగా అమ్మాయి అనుకున్న అట్ట మాట్లాడేస్తున్నాడు. ఇంత దగ్గర నుంచి వస్తే నాకే తేడా తెలియట్లేదు, ఇంకా ఆడేం కనిపెడతాడు. ఏ యాప్ క్రియేట్ చేసా అమ్మాయి వయసుతో మాట్లాడేసా తెంగరదవా. ఆ మాత్రం తెలుసు కదా పోతున్నాడు. కింగ్లెస్ క్వీన్ అంటే నిజంగా అమ్మాయి అనుకుంటున్నాడు. నాకు ఈ గోలేంట్రా.
ఇప్పుడు నవ్వలేదంట్రా? నవ్వుతావుగా. నవ్వుతో చంపేస్తాడు వీడు. మళ్ళీ ఆ పొజిషన్ చూడు, చెంబోడు తక్కువైంది వీడికి. ఇప్పుడు తెలుస్తుంది హరిగడ్ దెబ్బ శ్యామ్ గడ్ అబ్బా. తిడతా నవ్వుతావేంట్రా పేపర్? సర్లే పెట్టుకుంటావా? నువ్వు పోరా నెబ్బా. వద్దురా బాబు, ఆ స్పెట్స్ గేజ్లకి తప్ప ఆవులకి సూట్ అవ్వు. నువ్వే పెట్టుకో. నీకు సూట్ కాదులే, నాకే బాగుంటుంది. బాయ్. ఇవ్వని దానికి ఎందుకురా ఎదో డబ్బు. ఆ దొబ్బే ప్రశాంతంగా పడుకుంటా. రే నువ్వు కెమెరా తిప్పకపోతే పొడిచిపాడు దొబ్బుతాదియా. ఇంక ఈ ఫేక్ అకౌంట్కి ఎండింగ్ ఇచ్చేద్దాం. ఏంటి మరి పొద్దున్న టిఫిన్ చేసావా? హే నీ క్వశ్చన్ చెప్పాలి. చెప్పు. హే ఇంకా మనం మాట్లాడుకోవడం కుదరదు, మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. నాతో మాట్లాడు. నాతో మాట్లాడు నువ్వు. అస్సలు ఇదంతా ఈ ఫోన్ వల్ల వచ్చింది. ఏం పగిలిపోయిందా? ఓ ఇప్పుడు ఇది పగిలిపోయింది. నా పరిస్థితి ఏంట్రా బాబు? ఛీ! రే టాస్ వేద్దామా? చిల్లర ఉందా? లేదు. సరే పంటలేద్దాం రండి. రే మనకు ఫస్ట్ బ్యాటింగ్ రావడమే కాకను, వాళ్ళని దంచి కొట్టి దొరవేసేయాలి. ఓవర్లో లాస్ట్ బాల్కి సింగిల్ తీస్తాను, రెడీగా ఉండు. సర్లే నువ్వు వెళ్ళు. బ్యాటిల్ ఎంత ఏమన్నా మారిందా? బాగానే ఉందిలే. చెక్ చేసుకుందాం గ్రౌండ్ కూడా. మన సిక్స్లు కొట్టిన దెబ్బకి గ్రౌండ్ ఇరిగిపోవాలి. వికెట్స్ సెంటర్ చూసుకుందాం. ఓకే బాగానే ఉంది. శ్యామ్ గారు బాగా ఆడతాడు. సో మీరు ఏం చేస్తారంటే నువ్వు ఆ మూలకెళ్ళు. బాల్ కొట్టంగానే క్యాచ్ పట్టడానికి రెడీగా ఉన్నాడు. ఓకేనా? ఈజీగా పైకి ఇస్తాడు, క్యాచ్ పట్టేయండి. ఓకే? అమ్మాయిలతో చాటింగ్ కాదురా, క్రికెట్ కూడా ఆడాలి. అనవసరంగా ఫోన్ డిస్ప్లే పగల కొట్టేశానే. ఇప్పుడు తను ఏం మెసేజ్ చేసి ఉంటుంది? మనకి మ్యాచెస్ క్యాన్సిల్ అయిపోయాయా? పోనీ తను లేచిపోదాం మెసేజ్ చేసిందంటవా? అసలు ఏం మెసేజ్ చేసి ఉంటుంది? బాల్ వీడికి అంత సీన్ లేదులే కానీ ముందుకు వచ్చాను. అరే నువ్వు కూడా వచ్చా ముందుకి. రే ఆడరా. క్రికెట్ ఆడడానికి వచ్చావా లేకపోతే చేపలు పట్టడానికి వచ్చావా? రే శ్యామ్ ఏమైందిరా? రే అమ్మా, పడితే పడ్డాడు కానీ బ్యాటింగ్ వచ్చింది. ఏరా నువ్వు బాలేరా? నా ఫోన్ పగిలిపోయిందిరా. నీ ఫోన్ చేసుకుంటా. తీసుకో. రీఛార్జ్ చేసుకోమంటుందేంట్రా? ఫోన్ అడిగావు కాబట్టి ఫోన్ ఇచ్చా. అదేంట్రా మరి ఎందుకు ఇచ్చావురా? బ్యాలెన్స్ గురించి అడగలేదు. గొప్పడిరా బాబు. ఎలా మా బాబు ఫోన్.
రే ఇప్పుడే కదరా వచ్చింది. నీ అమ్మ ఎంత ఆడావిడి చేసి దీనికా? నేను ఆనరా బాబు, వెళ్ళిపోతాను. ఎరా అబ్బాయి, అమ్మా ఎరా ఫోన్ ఏది? నీ ఫోన్ మీ బావ తీసుకున్నా. ఆడి దగ్గర ఉందా? ఓడియమ్మరే. ప్రాయమా అరే ఈ లోకమే మాయమా. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నా, కన్న కలలన్నీ కాలిపోతుంటే ప్రాణం ఉంటదా? చలి చిటికడంతైన జాలి లేదా తట్టుకోలే. అంటే ఎస్, నువ్వు అనుకున్నదే. మరి చాటింగ్లు వాయిస్ మెసేజ్లు అవన్నీ ఏంట్రా? అదంతా ఏ మావా? ఆ అమ్మాయి ఎవర్రా? అమ్మాయి కాదురా, సిస్టమ్ వాయిస్ జనరేట్ చేసి మాట్లాడానురా. సారీ మావా. మావా అది నా ఫోన్ అవ్వా. ఫోన్ 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 ఫోనేగా, ఇంకా తీసుకో. థ్యాంక్ యూ మా, మనసులో ఏం పెట్టుకోలేదు. ఏతామా ఏమైంది మావా, ఏదో ఎదుగుతున్నావు? అదేరా మొన్న మన క్రికెట్ ఆడినప్పుడు ఇంత లెంత్లో ఇంత లావులో కర్ర ఉండాలి, ఎక్కడుందా అని ఎదుగుతున్నా. అదా, రే 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 అదిగో మూలం చూడు. అక్కడే నించోరా, అక్కడే నించో. ఇదేంటి అది పట్టుకొస్తున్నాడు, ఇదేమో ముందుకు వస్తున్నాడండి. చెప్పరా చాటింగ్ సంగతి, ఆ సంగతి అయిపోయిందిరా. అరే చెప్పు, ఏదో చెప్పు. ఏంటి మా పరిస్థితి? ఏముంది, చెక్కేస్తాడు. అన్న బాలేవో అన్న, ఆడుకుంటాను. పగిలిపోయిందిరా. పర్లేదన్న, ఆడుకో. తీసుకో. ఎరా అడిగి పగిలిపోయి ఉంటావా?